ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. 'జీవాత్మ ప్రపంచ నియమాలు' ఈ పుస్తకం చదువుమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. గత కొన్ని వారాలుగా సూరదాస్ కథ చెప్పుకుంటున్నాం. సూరదాసు నీలు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నీలు అనే అమ్మాయి ఐదో ఆవరణలో ఉంటుంది. ఇది ఆత్మలోకంలోనే జరిగిన ప్రణాళిక. వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటారు. ఐదో ఆవరణలో నీలు అనే అమ్మాయి ఉంటుంది. మూడో ఆవరణలో సూరదాస్ ఉంటాడు. సూరదాస్ ఒకేసారి నీలు అనే ఉన్న ఆవరణకి వెళ్ళాలని చెప్పి ఒకసారి కాని తల్లిని భూమి మీద ఎంచుకొని తొందరగా ఆత్మని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నేను తేయగలుగుతాను ఆ సాధన చేసి అని చెప్పి అక్కడ ప్రణాళిక రాసి మన ఉన్నత సదాత్మలకి ఇవ్వాలి గదా! మరి అప్లికేషన్‌ని. అలా ఇచ్చి కిందికొస్తాడు. కానీ భూమి మీదకొచ్చిన తర్వాత ఆ సరికాని తల్లి ఆమె చిన్నప్పటి నుంచి మరి తల్లి పెంపకంలో ఉంటాడు గదా! ఆ తల్లిని వ్యతిరేకించకుండా ఆ తల్లిని వ్యతిరేకించకుండా, తల్లి చెప్పినట్టు, తల్లి మాట జవదాటకుండా ఆమె రూట్‌లోనే వెళ్తూ, ఇద్దరూ కలిసి ఇప్పుడు ఒకరికి ఒకరు అన్నట్టు ఇద్దరూ కలిసి సరికాని పనులు చేస్తూ, ఎన్నో ఎంతోమంది స్త్రీలని అవమానపరిచి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అలా చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు నీళ్ళు పైన ఉండి, అయ్యో! సురదాస్ మళ్ళీ కిందకి పడిపోయే ప్రమాదం ఉంది అని ప్రేమలో లేదు మళ్ళీ స్వచ్ఛత ప్రేమలో ఉంది. కల్మషం ఇద్దరిలో లేదు. సురదాస్‌లో లేదు, నీలులో లేదు. కానీ ఇక్కడ మనసు చేసే మాయ వల్ల ఆ సరికాని తల్లి ఆమె పెంపకంలో ఆయన చేసిన సరికాని పనుల వల్ల ఆమె నీలు చాలా బాధపడి ఉన్నత సదాత్మలని వేడుకుంటది. మీరేమైనా హెల్ప్ చేయండి అని. అప్పుడు మోహన్ దాస్ అనే అబ్బాయిని పంపిస్తుంది ఈయన దగ్గరికి. ఇద్దరికి కలిపి ఒక తోడు దొంగల్లాగా ఒక యాక్సిడెంట్ జరుగుతది. కానీ ఆ యాక్సిడెంట్ ద్వారా మోహన్ దాస్ మారిపోతాడు. ఆయనలో రియలైజేషన్ ఒస్తది. ఆయన జీవితాన్ని సెట్ జేసుకుంటాడు. మోహన్ దాస్ కథ అయిపోతది. మోహన్ దాస్ అయిపోయిన తర్వాత ఈ యాక్సిడెంట్‌లో ఈ సూరదాస్‌కి 2 కాళ్ళు పోగొట్టుకోవడం వల్ల తల్లి దగ్గరే ఉంటూ మళ్ళీ తల్లికి ఈ పనులు చేయి, ఆ పనులు చేయి అని చెప్పి చేయిస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక దగ్గర నుంచి పాపం కొడుకు చెప్పిన మాట విని ఆమె అంత డబ్బు దోసుకొనొస్తుంది. ఒక రాత్రికి రాత్రి బయటికెళ్తాడు ఆ మూట తీసుకొని. తల్లికి చెప్పకుండా వెళ్తాడు. బయటికి వెళ్లి తల్లినే మళ్ళీ పోలీసు వాళ్ళకి కేసు కింద అరెస్ట్ చేయాలని ఆలోచించి ఆ దురాశతోని బయటికెళ్తాడు. ఒక ఫిలిప్స్ అనే అబ్బాయి 20 సంవత్సరాల అబ్బాయిని పరిచయం అవుతాడు. ఆ అబ్బాయికి ఈయన హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకొని నాకు చేతబడి తెలుసు, అవి తెలుసు అని చెప్పి భయపెట్టి ఆ బాబును గూడా ఈయన రూట్‌లో దించాలని ప్రయత్నిస్తాడు. కానీ విశ్వం ఊరుకోదు గదా! మరి. అమాయకులని బాధ పెడితే విశ్వం ఊరుకోదు కాబట్టి, ఆ ఫకీరు ఈ ఫిలిప్స్ లైఫ్‌ని గూడా సెట్ జేస్తాడు. లాస్ట్ వారంలో. ఇప్పుడు ఒక్కడే అయిపోయాడక్కడ. ఆ గుహలో వదిలిపెట్టి వెళ్తాడు ఫిలిప్స్. ఆ అబ్బాయి వెళ్ళిన తర్వాత ఆ గుహలో పాములు క్రూర జంతువులు ఉన్న ఆ స్థలంలో ఉండి, ఆ గుహలో ఉండి ఒక్కడే అయిపోతాడు. ఇంకా ఫిలిప్స్‌ని ఫస్ట్ తిట్టుకుంటాడు లాస్ట్ వీకు. తిట్టుకొని గర్వభంగం జరుగుతుంది. కానీ లాస్ట్ మొమెంట్‌లో అతడికి లోపల ఉన్న అంతరాత్మ మేలుకుంటుంది. ఇప్పుడు అంతరాత్మ మేలుకున్న తర్వాత సూరదాస్ పరిస్థితి ఏంటి అనేది ఈరోజు చెప్పుకుందాం. ఓ దేవుడా! అంతరాత్మ మేలుకుంది గదా! మరి ఆత్మతో మాట్లాడుకుంటున్నాడు. ఓ దేవుడా! ఫిలిప్స్ అంతరాత్మ అతనిని ఇక్కడికి రప్పించేలా చెయ్యి. అంటే నా అంతరాత్మ మేలుకొని నాకు జ్ఞానోదయం అయినట్టు ఫిలిప్స్‌ని గూడా అంటే ఈయనకి సాయం జేయడానికి ఒకరుండాలి గదా! అందుకనే వచ్చేలాగా నాకు చెయ్యి దేవుడా! అని ఏడ్చాడట. వెంటనే తన అంతరాత్మ తనను సన్మార్గంలో పెట్టడంలో ఇంకా దొరికిందే ఛాన్స్ అనుకోని ఆత్మ గూడా అమ్మ! మనోడు మన దగ్గరికొచ్చిండు అని జెప్పి ఇంకా ఆత్మ చేసింది. కృతకృతురాలైందా అనే ఆలోచన అతనికి కలిగింది. నాలోని చెడుపై నా అంతరాత్మ విజయం సాధించేలా నేనెందుకు చెయ్యలేదు? క్వెషన్స్ ఏసుకుంటున్నాడు తనకి తాను. నా అంతరాత్మ మూసివేసి పాపాలు చేస్తూ పోయానెందుకు? నేనెందుకు అంత దుష్టుడిని అయ్యాను? ఎందుకయ్యాను అనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను మారానా? అని తన లోపల తనకే క్వెషనొచ్చింది. ఒక్కొక్కసారి మనము కొన్ని వాక్కులు వదిలేస్తాం కోపంలో. మనసు యాక్టివ్ అయినప్పుడు మనకు తెలుస్తుందది. మళ్ళీ మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు అది ఎందుకన్నానా అనిపిస్తది గదా! అంతరాత్మ మేలుకున్న తర్వాత ఇతడి లోపల వచ్చిన పశ్చాత్తాపం మాటలను ఎందుకు చేశాను నేనిది అని
ఓహో! నేను దుష్టుడినయ్యాను అని నా లోపల వచ్చింది అంటే, నేను ప్రస్తుతం మారానా అనే క్వెషనొచ్చింది. అప్పుడు అర్థమవుతుంది అతనికి. ఇక్కడ ఆత్మస్థితిలో సార్ చెప్పేదేంటంటే, శైశవాత్మలకి, బాల్యాత్మలకి అంతరాత్మ అనేది ఉండదు. ఎప్పుడైతే ఆ దశ నుంచి యవ్వన స్థితికి వస్తామో, అప్పుడే అంతరాత్మ ఓపెన్ అవుతుందంట. ఆ అంతరాత్మ ఓపెన్ అయిన తర్వాతనే తాను చేసిన ఆ సరికాని పనులని మళ్ళీ చెయ్యను అని కొన్నిటిని రోగాలని, కొన్నిటిని భోగాలని పెట్టుకొని భూమి మీదకొస్తాం. మళ్ళీ చెయ్యము అని చెప్పి. ఇక్కడ మళ్ళీ మనసు మాయలో పడి కొన్ని చేస్తాము. అది మనకు అర్థమవుతుంది. ఇక్కడికొచ్చాక అర్థమవుతుంది. కానీ అలా జరుగుతుందని సారు చెప్పిన విషయం అది. ఇంకోటి తానెందరో వేధిస్తున్నట్టు. ఇప్పుడాయన రియలైజేషన్‌లో ఉన్నాడు గదా! మన సూరదాసు. తానెందరినో వేధిస్తున్నట్లు, దొంగతనం చేస్తున్నట్లు, హింసిస్తున్నట్లు, ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్నట్లు, చివరికి తల్లిని కూడా కష్టాల పాలు చేసినట్లు ఒక్కొక్క దృశ్యం అతనికి కనిపిచ్చింది. అయ్యో దేవుడా! వాళ్ళందరూ ఎంత బాధపడ్డారో ఇప్పుడు అర్థమవుతుంది. నా ప్రతీకార స్వభావం, నా దుష్ట స్వార్థ ప్రయోజనాలు, దురాశ, నా సంతోషం కోసం వాళ్ళు నరకాన్ని అనుభవించారు. ఇప్పటి వరకు నాకు ఆ విషయం అసలు అర్థమే కాలేదు. ఎందుకంటే ఆయన ఆహ్, ఆత్మ ఓపెన్ అక్కడ అంతరాత్మ ఓపెన్ అవ్వలేదు. మనసు మాయలో ఉన్నాడు గాబట్టి అర్థం గాలేదు. నా మనసులో ఇటువంటి భావమే రాలేదు. నన్నెవ్వరు ఎప్పుడు వేధించలేరని తనకి తనే గొప్ప అనుకుంటారు గదా! నాకెవ్వరు ఎప్పుడు హాని చేయలేరని భావించాను. నేనే పాపాలకి రాజుని. నన్నెవ్వరు మోసం చేయలేరని అనుకున్నాను. కానీ ఇప్పుడేం జరిగింది? వెన్నెముక లేని ఈ చవట పిరికి సన్యాసి నన్ను మోసం చేసి ఇక్కడ ఫిలిప్స్‌ని తిట్టుకుంటున్నాడు. నన్ను మోసం చేసి నాకు కనువిప్పు కలిగించాడు. ఇది దేవుడి న్యాయం సందేహం లేదు. నాకీ శాస్తి కావాల్సిందే. అంటే నేను చేసిన ఆ సరికాని పనులకి నాకీ శాస్తి కావాలి అని ఇప్పుడనుకుంటున్నాడు. అతడు తల్లి మార్గంలో నడిచాడు. ఓకే. సరికాని పనులు చేసేటప్పుడు. కానీ చివరికి డబ్బు మూట తీసుకొచ్చేటప్పుడు అసలు తల్లినే తాను చేసిన నేరము తల్లి మీదనే వేసి, తల్లికే జైలు శిక్ష విధించాలనుకుంటాడు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాము. అమ్మ అది ఎట్లా ఉంటది అనేది. చేసిన కర్మ మళ్ళీ మనకి ఏది ఇస్తే అదే వస్తుంది గదా! భార్యాభర్తలుంటారు. అతడి కొడుకు పెళ్ళైన తర్వాత కోడలికి, అత్తకి పడదు. ఇది నార్మలే గదా! అందరి ఇళ్లలో జరిగే విషయమే. పడదు. కానీ కొడుకు భార్యకి, తల్లికి నచ్చజెప్పే దాంట్లో మధ్యలో ఉండాలి. ఈ కథలో ఇది గూడా రియల్ స్టోరీ. నిజంగానే జరిగింది. ఆ అబ్బాయి ఏం జేస్తాడంటే, నాకు ఈ మధ్యలో వచ్చిన తల్లి కంటే కని పెంచిన తల్లి కంటే భార్య ఏం గొప్పది గాదు. భార్యని వదిలేస్తున్నా. మనమిద్దరం ఎటన్నా ఎళ్ళిపోదాం అని జెప్పి తల్లికి నమ్మిస్తాడు ఫస్ట్. నాటకం ఆయన ఏసేది. కానీ నమ్మిస్తాడు. తల్లి ఏమనుకుంటది, అయ్యో! నా వల్ల నీ సంసారం ఎందుకయ్యా పాడు జేసుకుంటావు. వద్దులే నేనే ఎక్కడనన్నా వెళ్లి బ్రతుకుతా. నేనే వెళ్ళిపోతా. నువ్వు నీ భార్య సంతోషంగా ఉండండి అని అంటుంది తల్లి. వద్దమ్మా! నీకంటే నా భార్య ఏమి ఎక్కువ గాదు. ఈమెతో ఎప్పుడు నీకు గొడవే. నిన్ను ఈమె సరిగ్గా చూసుకోదు. నీ కష్టాన్ని నేను గుర్తు చేసుకుంటూ, నేను బాధపడుకుంటూ ఉండలేమమ్మా ఇలా అని ఇద్దరు తల్లిని తీసుకొని రైల్వే స్టేషన్‌కి వెళ్తాడు. ట్రైన్‌లో కూర్చోబెట్టి, అమ్మ నేను ఇప్పుడే వస్తా. నీకు వాటర్ బాటిల్ కావాలా అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె కొడుకొస్తాడు, వస్తాడు అని ఆమె ఎదురు చూస్తూ ఉంటది. ఆయనేం ప్లాన్ చేస్తాడు, ఆ పక్క సీట్ అబ్బాయికి చెప్తాడు. మా అమ్మని అస్సాంలో వదిలేయండి. అక్కడ ఎవరన్నా వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు. తెలిసిన వాళ్ళున్నారు. నేను వాళ్ళకి ఫోను చేసి చెప్తా అని చెప్తాడు. ఇంక ఈ తల్లికి చెప్పడు ఆ విషయము. పక్క సీట్ అబ్బాయొచ్చి రాగానే ట్రైన్ కదులుతది. ట్రైన్ కదిలినప్పుడు అయ్యో! నా కొడుకు ప్లేసు నువ్వొచ్చి కూర్చున్నావు అంటే, అమ్మ నీ కొడుకు నాకు నిన్ను అప్పజెప్పాడు. నీ కొడుకు రావట్లేదమ్మా నీతోని ఇట్లా ఆ స్టేషన్‌లో వదిలిమన్నాడు. వృద్ధాశ్రమంలో జాయిన్ చేయమని చెప్పాడు అని చెప్ చెప్తాడు ఆ పక్క సీట్ ఆయన. చెప్పగానే ఇంక తల్లి గుండె చాలా బాధపడతది. ఎందుకంటే నమ్మేసి మోసం చేశాడు కదా! చాలా బాధపడి ఇంక సరే అని అస్సాం రైల్వే స్టేషన్‌లో అతను వదిలి ఇక్కడే కూర్చో అమ్మ. మీ వాళ్ళెవరో వస్తారని చెప్పారు మీ బాబు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె చాలా బాధగా గురవుతది. ఇంకా వేదన అది వృద్ధాశ్రమంలో డైరెక్ట్ చేర్పించినా బాధనే గదా! వాళ్ళకి ఆ టైప్‌లో. ఇంకా నా ప్రాణం ఎందుకు అని జెప్పి ఆమె అదే రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకోవడానికి, పడుకోవడానికి ఎళ్తది. ఆ పట్టాల మీద.
పడుకోవడానికి వెళ్ళగానే అక్కడున్న పోలీసు వాళ్ళు వచ్చి, "ఏమమ్మా ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నావు" అని ఆమె బయటికి తీసి ఆమెను విచారిస్తే, "ఇట్లా కొడుకు ఇలా చేశాడు" అని చెప్తుంది తను. చెప్పేటప్పుడు ఆ పోలీస్ స్టేషన్‌లో ఒక అతనుంటాడు. అతను ఆమె దగ్గరికి వచ్చి, "అయ్యో! నువ్వా?" అని చెప్పి ఇంకా ఆయన తెలిసిన అతనన్నమాట ఆమెకి. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే ఆ అబ్బాయిని ఈమె పెంచి పోషించిందంట. చూడండి కడుపు ఏమో వదిలేసుకుంది. కానీ పెంచిన మమకారం గొప్పది గదా! అమ్మ నీ తల్లికి నువ్వు బరువవుతే నాకేం గాదు. నీ కొడుక్కి నువ్వు బరువు అన్నంత మాత్రాన నాకేం గావు. నేను నిన్ను పోషించుకుంటా అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆమెను మంచిగా చూసుకుంటాడింక. ఎందుకంటే పెంచిన మమకారం గదా! చిన్నప్పుడు పెంచింది గదా! వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే ఒక అనాథ బాబుని తీసుకొచ్చి పెంచింది గదా! ఇంకా ఆ ప్రేమతోని చూసుకుంటాడు అబ్బాయి. ఇక్కడ మరి రివర్స్ రావాలి గదా! మన వాస్తవానికి మనమే కారణంగా తల్లిని బాధ పెట్టిండు గదా! ఆ బాధ ఎక్కడ పోతది కొడుక్కి? కన్న కొడుక్కి హైదరాబాద్‌లో ఉంటాడు. అస్సాంలో తల్లిని వదిలేస్తాడు. ఇది రియల్‌గా జరిగిందంట స్టోరీ. ఆ హైదరాబాద్‌లో ఈయనకి చేసే పనిలో విఫలం కావడం, లాస్ రావడం అన్నీ జరుగుతాయి. లాస్ట్‌కి ఆయన చేసిన అప్పులు ఆయన ఉన్న ఇంటినే వచ్చే పరిస్థితొస్తుందాయనకి. ఉన్న ఇంటిని అమ్ముకోవడం. ఇంకా ఉన్న ఇల్లు వాళ్ళ అమ్మ పేరు మీద ఉంటది. అప్పుడు గుర్తొస్తది తల్లి. ఓహో! నేను తల్లిని అక్కడ వదిలేసినా. అసలామె ఏమైందో తెలీదు. నేను ఇప్పటి వరకి పట్టించుకోలేదు. నాకిప్పుడు ఆమె ఉంటేనే నా అప్పులు పోతాయి. లేకపోతే ఈ అప్పుల వాళ్ళు నన్ను చంపేస్తారని జెప్పి, అప్పుడు మళ్ళీ అస్సాంకి వెళ్ళి ఒక పాంప్లెట్స్ నా తల్లి తప్పిపోయింది అని ఫోటో పెట్టి దానికి పంచుతారు గదా! అలా తప్పిపోయింది అని. అలా పంచుతూ కనిపిస్తాడట తల్లికి. ఈమె బయటికెళ్తది. ఆ కొడుకుతోని ఆ పెంచిన కొడుకుతోని బయటికెళ్తది కనిపిస్తది. కనిపియంగానే ఆ తల్లికి కొడుకు గదా! కన్న కొడుకు చూడాలనిపిస్తది గానీ, మళ్ళీ గుర్తొస్తది. ఇక్కడ చేసిన ఈ కార్యాలన్నీ గుర్తొచ్చి, వద్దులే ఇంక నేను ఆ బాబు దగ్గర నా కొడుకు దగ్గరికి వెళ్ళి, మళ్ళీ వాడి లైఫ్‌ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? వాడేదైనా పంచుకొని ఊరుకుంటా అనేసి కాసేపు ఇంకా వీళ్ళ ప్రయాణం వీళ్ళు సాగిస్తారు. కానీ ఆయన ఎండలో తిరగడం వల్ల ఆయనకి గుండె నొప్పి అక్కడికక్కడే వచ్చి కుప్పగూలిపోతాడట తల్లి చూస్తుండగానే. ఇంకా ఆ పెంచిన బాబు ఉంటాడు గదా! ఇంకా వచ్చి ఆయన నా కొడుకే అని చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు చెప్పిన నిర్ణయం ఏందంటే, ఈయనకి కొన్ని గంటల్లో గుండె మార్పిడి జరగాలి. గుండె మార్పిడి జరగకపోతే ఈయన చనిపోతాడు. ఆ గుండె గూడా ఇవ్వడం ఎలా అంటే వాళ్ళు ఆహ్, చనిపోయే స్టేజ్‌లో ఉండాలి. అంటే వాళ్ళ ఆహ్, ఆహ్, మొత్తానికి చనిపోద్దు. ప్రాణం ఉండాలి. కానీ మెదడు పని చేయొద్దు అని జెప్తారట డాక్టర్లు. ఇంకా ఈమె ఆలోచిస్తది. నా గుండెనిచ్చేయండి. నేను ఉండడం ఎందుకు అని చెప్పి, ఇంకా ఆమె ఆ డాక్టర్‌లను ప్రాధేయపడతది బాగా. బతిమిలాడుకుంటది. నా గుండె ఇచ్చేయండి నా కొడుక్కి. నా కొడుకు జీవితం ఉండాలి. నా జీవితం ఏముంది అని అంటుంది. కానీ డాక్టర్‌లు ఒప్పుకోరు. ఇంకా ఆమె అప్పటికప్పుడు డాక్టర్‌లు ఏం చెప్పారు? మెదడు జీవం ఉండాలి. ప్రాణం ఉండాలి. కానీ మెదడు పని చేయొద్దని జెప్పారు గదా! ఈమె పైన 4 అంతస్తుల మీదెక్కించి కింద దూకి ఆత్మహత్య చేసుకుంటది. ఆ చివరి మాట గూడా చెప్తది. నా గుండెని నా కొడుక్కివ్వండి అని. చెప్తూ ఆమె ఆ ప్రాణం ఉంటదంట. ఆ గుండె మార్పిడి జరుగుతది. ఈ కొడుకు బతుకుతాడు. ఆమె చనిపోతది. చనిపోయిన తర్వాత ఈయన పెంచిన కొడుకుంటాడు గదా! వాడికి బాగా వస్తది లోపల నుంచి. ఇంకా అంటే ఇలాంటి కసాయి కొడుకు కోసం తన గుండెనిచ్చి చనిపోయింది తల్లి హృదయం ఎంత గొప్పది అని ఇంకా చాలా బాధపడి ఇంకా చెప్తాడట వాళ్ళ భార్యాభర్తలకి. చెప్పి "నీ గుండె ఎవరిదో తెలుసా? నీ అమ్మిచ్చింది. ఇట్లా ఆత్మహత్య చేసుకుంది ఆమె. నీ ఆపరేషన్ కోసం ఇచ్చింది" అంటే అప్పుడు ఆయన రియలైజేషన్‌లోకొస్తాడు. అసలు నేను ఎంత తప్పు చేశాను అని రియలైజేషన్‌లోకొచ్చి వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులకందరికీ మనకి చెప్తారు గదా! ప్రాయశ్చిత్తం చేసుకునే మార్గాలు. అలా చేస్తూ ఉంటాడట. అది స్టోరీ. నాకు ఈ స్టోరీ ఇక్కడ ఆయన రియలైజేషన్‌లోకొస్తాడు గదా! తల్లిని కూడా కష్టాల పాలు చేసాడు అని. అది స్టోరీ అనిపిచ్చింది. అలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన సురదాస్ అనుకుంటున్నాడు. జీవితంలో మొదటిసారిగా దేవుడిని తలిచాడు. ఫస్ట్ టైమ్ గదా! మొదటిసారి దేవుడిని ప్రార్థించాడు. భగవంతుడా నన్ను రక్షించు. ఇంకా నుంచి నేను సన్మార్గంలో దైవభీతి కలిగి జీవిస్తున్నానని మాట ఇస్తున్నాను. నేను బాధించిన వారిలో వీలైనంత మందిని వెతికి పట్టుకొని వారికి సహాయం చేస్తాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అనుకుంటున్నాడు. వాళ్ళ వస్తువులు నా దగ్గరుంటే తిరిగి ఇచ్చేస్తాను. వారిని సంతోషంగా ఉంచడానికి నా
శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఎంతో భయంకరమైన జీవితం గడిపి అత్యాశతో ఎక్కువ అడుగుతున్నానని నాకు తెలుసు. అంటే ఆయనకు అర్థమవుతుంది. చేసిన సరికాని పనులకి నేను ఇవన్నీ అడుగుతున్నా. కానీ దేవుడా ఈ ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వు. నేను నరకానికి పోకుండా ఈ పాములు, క్రూర జంతువుల మధ్య భూలోకంలోనే నరకం అనుభవించకుండా ఒకే ఒక్క అవకాశం ఇవ్వు అని దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. నిన్ను నేను మొదటిసారి వేడుకుంటున్నాను. మొదటిసారి నాకు జ్ఞానం కలిగింది. చెడు నుంచి మంచికి మారే చిట్ట చివరి పరివర్తన ఇది. దయించి నాకు సహాయం చెయ్యి, రక్షించు. నీ సన్మార్గంలో పెట్టు నన్ను. నీ విచక్షణతో నన్ను ఆశీర్వదించి సన్మార్గంలో జీవించేలా చెయ్యి దేవుడా. ఈ ఒక్కసారి నన్ను కాపాడు. నేనింక ఎన్నడూ తప్పు చెయ్యను. ఈ ఒక్క మాట చాలంట. మనం ఎన్ని దుష్టకర్మలు చేసినా, ఎన్ని పనులు చేసినా ఈ ఒక్క మాటనే చాలట దైవానికి దగ్గరికి తీసుకోవడానికి. ఎన్నడూ నేను మళ్ళీ చేసిన తప్పు మళ్ళీ చెయ్యను అనే ఒక్క మాట కోసం పాపం త దైవం దిగొచ్చేస్తది ఇంక మన కోసం. అయితే ఇక్కడ గూడా ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక తండ్రి కొడుకులు. ఇది గూడా రియల్ స్టోరీ. తండ్రి బిజినెస్ ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. ఇద్దరు కలిసి చేసినప్పుడు తండ్రి ఒక స్టేజ్ అనుభవంతో చెప్తాడు ఏవైనా కొడుక్కి. కొడుకు కూడా ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇది కాదు నాన్న ఇది అని కొన్ని చెప్తారు గదా! చెప్పినప్పుడు నీ చాదస్తం నీది. నువ్వుండే ఆ రోజుల్లో అలా జేశావు. కానీ నాకిప్పుడు డబ్బు కావాలి. ఇప్పుడున్న ఈ రోజుల్లో డబ్బే ముఖ్యం అని చెప్పి ఈయన కొంచెం తండ్రికి వ్యతిరేకంగా మారతాడు. నా రూట్ నాది, నీ రూట్ నీది అని చెప్తాడు. అది తండ్రి చాలా బాధపడి ఇంక నా కొడుకు పెద్దోడయిపోయిండు. నేను చెప్పే మాటలు వినలేని స్థితికి ఎదిగాడు అని ఇంకా తండ్రి కొడుకులు ఇద్దరి మాటలు ఆహ్, మానేస్తారు. ఈ ఈ ఈయన ఈయన ఇగోలో ఈయన ఉంటాడు. ఆయన ఇగోలో ఆయన ఉంటాడు. ఒక ఇంట్లో ముగ్గురే ఉంటారట. తల్లి, తండ్రి, కొడుకు. ఎదిగిన కొడుకు. ఈయనకి సమాజం మొత్తం ఆ కొడుక్కి రియలైజేషన్ స్టార్ట్ అవుతది. అంటే సమాజం మొత్తం అతన్ని గౌరవిస్తది బిజినెస్ పరంగా. కానీ కన్న తండ్రిని బాధ పెట్టిండు గదా! ఏదో ఒక లేని లోటు లోపల మనకి అంతరాత్మ గనక మేలుకుంటే, మనం చేసిన తప్పు వెంబడే చెప్తూ ఉంటదది. మనం కరెక్ట్ జేసుకునేంత వరకి. మనం మనసు ఆ ముసుగులో పడి, మనం అసలు మన అంతరాత్మ ఏం చెప్తుందో వినలేని స్థితిలో ఉంటాం. కానీ అంతరాత్మ ఎప్పటికప్పుడు మనకి హెచ్చరిస్తూనే ఉంటుంది. నిజానికి అంతరాత్మ చెప్పింది గనక మనం చేస్తూ ఉంటే, అంటే తప్పులు జరుగుతాయి. అది మానవ సహజం. కానీ చేసిన తప్పు మళ్ళీ చెయ్యకుండా ఉండాలి అన్నా కూడా మన అంతరాత్మ మౌనంగా ఉండి మనం వినగలిగితే మనం అసలు ఆగామి కర్మలకి అసలు అవకాశమే ఇవ్వము అనిపిస్తది కొన్ని సందర్భాలలో. ఇంకా ఆయనకి లోపల ఏదో లేని లోటు ఆ కొడుక్కి. ఏదో లోటు. తండ్రితో మాట్లాడలేకపోతున్నా. అంతకుముందు ఇద్దరు కలిసి బిజినెస్ జేసేవాళ్ళు గదా! బిజినెస్ పరంగా, కెరీర్ పరంగా డెవలప్ అయిండు. కానీ ఇంట్లో తండ్రితో మాట్లాడలేకపోతున్నా అనేది ఒక భావన ఉంటుండే. వాళ్ళ తల్లి శివరాత్రి వచ్చిందని కొంచెం మనశ్శాంతిగా ఉంటది. గుడికెళ్ళేసొద్దాము అని అంటుందట కొడుకుతో. అంటే దేవుడేం చేస్తాడమ్మా నా బాధ ఏమన్నా తీరుస్తాడా అని ఇంక నమ్మడు ఈ కొడుకు. ఆ బిజినెస్ దాంట్లో ఉండి నమ్మడు. కానీ తల్లి బలవంతం చేయడంతో గుడికెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రియల్ స్టోరీస్‌లో గూడా బావుంది. పంతులు చెప్తూ ఉంటాడట. అక్కడ అసలు శివరాత్రి ఎందుకొచ్చింది? కారణం శివుడు ఏం జేశాడు అని చెప్తూ ఉంటాడు. ఒక స్టోరీ మన సాగర మథనం జరిగినప్పుడు ఫస్ట్ విషమే వస్తే శివుడు మింగుతాడు గదా! ఆ కథ చెప్తూ ఉంటాడంట. చాలా గంభీరంగా చెప్తాడట. శివుడు తన బిడ్డల్ని బాధ పెట్టొద్దు అని చెప్పి తానే కంఠంలో దాసుకుంటాడు అని శివుడి గురించి చెప్పి ఈ శివరాత్రి రోజు ఇది జరిగింది అని ఒక కారణం. ఇంకొక కారణమేమో మన బ్రహ్మ, విష్ణు వాళ్ళు పోటీ పడతారు గదా! అహంకారంతో నేనే గొప్ప అని. అప్పుడు శివుడు ఒక ఆది, అంతము మీరెవరైతే కనిపెడతారో వాళ్ళే గొప్ప అంటే ఇద్దరు ఫెయిల్ అవుతారు గదా! అప్పుడు ఈ 2 కథలు పంతులు చెప్తూ ఉంటాడు గుళ్ళో. ఈయన వింటూ ఉంటాడప్పుడు. విన్నప్పుడు ఈయనకనిపిస్తది. అరే! అంటే దైవానికే వాళ్ళ లోపల వాళ్ళకి వచ్చినా ఎవరు గొప్ప అనేది లేదు. మనం దైవ స్థితిలో లేము. మానవ సహజమే. మనము బతికి ఉన్నంత సేపు కొంచెం ఒకరి మీద ఒకరికి ప్రేమ భావనతో ఉంటే సరిపోతుంది గదా! ఇట్లా ఒకే ఇంట్లో ఉండి మాట్లాడకుండా మా నాన్న అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న పెంచిన సందర్భాలన్నీ ఒకసారి అనారోగ్యం ఉన్నప్పుడు, అప్పుడు ఆయనకి రియలైజేషన్‌లో ఏమొస్తది అంటే శివుడు ఒకేసారి విషాన్ని తాగిండు. కానీ ఒక తండ్రి ఒక కొడుకుని పెంచడానికి ఏ సందర్భం వచ్చినప్పుడల్లా ఒక దాన్ని మింగాల్సొస్తది గదా!
విషాన్ని అంటే అంత కష్టంగా పెంచుతాడు తండ్రి. అప్పుడున్నాయి ఆ కష్టాలు. ఇప్పుడు లేవులే గానీ అప్పుడున్నాయిలే. ఒక తండ్రి ఒక బిడ్డను పెంచాలంటే, తల్లిదండ్రులు పెంచాలంటే చాలా కష్టపడ్డ రోజులు ఆ రోజుల్లో ఉన్నాయి. అంత కష్టం అంతా రిలేషన్‌లోకొచ్చి ఇంక తండ్రికి ఆ గుడిలో ఉండగానే ఫోను చేస్తాడట. నిజమైన శివరాత్రి ఒక వెలుగు, ఒక చీకటి అది అంతరించి పోవడం అనేది మన అంతరాత్మలోనే జరగాలి. అప్పుడే శివరాత్రికి ఒకటి వస్తుంది అని ఈ కథ ద్వారా వచ్చింది. ఇప్పుడు మనకి వచ్చింది కూడా 'సూరదాసు' కథలో కూడా ఒక గుహలో ఉన్నాడు. అక్కడ ఎవ్వరు లేరు. ఒక్కడు ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడే అతడికి రియలైజేషన్ ఒచ్చి అతడు చేసిన అన్ని అక్కడ సరికాని పనులు చేశాను అనేది ఒప్పుకున్నాడు. అంతరాత్మ ద్వారానే అది అర్థమైంది. ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న నిమిషమే ఇంక వేడుకుంటున్నాడు మళ్ళీ. తర్వాత పసిపాపలా ఏడవసాగాడట. ఏడుపు ఆపిన తర్వాత తన ఆలోచనలు, భావాలు ఎంత నిజాయితీగా ఉన్నాయో గుర్తించాడు. తనలాంటి దుష్టాత్ముడికి దేవుడు సహాయం చేస్తాడా? క్వెషనొస్తుంది అతనికి. మనకు గూడా కొన్ని సందర్భాల్లో అనిపిస్తది. పశ్చాత్తాపం స్టార్ట్ అయినప్పుడు అనిపిస్తది. అసలు నాకైతే ఎన్నో సార్లు అనుకున్నా. నేను జేసిన కర్మలు జూసుకున్నప్పుడు, నేను జేసిన పనికి నన్నిక్కడ పెట్టాడు అంటే అది ఎంత కరుణ ఉంది, ఎంత దయ ఉంది ఆయనకి అని నేను చాలా సార్లు ఏడ్చిన సందర్భాలున్నాయి. ఈ 2, 3 నెలల్లోనే చాలా సార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ క ఈ ఈ కీకారణ్యంలో ఇక్కడ సహాయం చేయడానికి ఎవరొస్తారు? ఆ గుహలో, అడవిలో ఎవరొస్తారు? క్రూర జంతువులు, పాములు ఉన్న ఈ అడవిలో సూర్యోదయం వరకు తాను బ్రతికి బట్టగలుగుతాడా? ఇదంతా సాధ్యమవుతుందని సూరదాస్‌కి అనిపించలేదట. ఇంకా భయం స్టార్ట్ అయింది లోపల. దాంట్లోనే రియలైజేషన్ గూడా స్టార్ట్ అయింది. అయినా దేవుడు మహిమలు ఇంకెక్కడో చిన్న ఉంటది గదా! దేవుడి మీద కొంచెం మహిమలు చేస్తాడంటారు కదా! దేవుడా! నీ మహిమ చూపు, దయించి నన్ను రక్షించు. నేను ఇంకా ఎన్నడూ తప్పు చెయ్యనని మాట ఇస్తున్నాను. అదే సమయంలో జంతువుల అరుపులు కూడా వినిపించాయంట. అవి గుహకి దగ్గరగా వస్తున్నట్లు అనిపించాయి. ఇంకా చావు దగ్గర పడిందని అనిపించింది. శరీరమంతా గాయాలు, పుళ్ళు ఉన్నా ఎలాగో కష్టపడి గుహ లోపలికి మూలకి జరిగాడట. అక్కడ చాలా పాములుంటాయని తెలుసతనికి. కానీ క్రూర జంతువులు బారిన పడడం కన్నా పాము కాటుతో చావడం ఎంత దీనస్థితిలో ఉన్నాడు జూడండి. చావడం మేలని అతనికనిపించింది. భద్రత కోసం ఆ మూలకి వెళ్ళగానే అతని ఛాతీ మీదకి ఒక పాము పాకిందట. దేవుడా నన్ను కాపాడు. ఇంకెన్నడూ తప్పు చేయను. ఈ వేడుకోలు మాత్రం అతని హృదయాంతరాళం నుంచి వచ్చింది. సార్ అంటాడు కదా! వంశీ సార్. బాగా కాలితేనే ఆధ్యాత్మిక రంగంలోకి ఇక్కడ వచ్చినా నిలబడగలుగుతాం. రావడం ఒక గొప్ప, నిలబడ్డం ఇంకో గొప్ప. కదా! అలా జెప్తాడు గదా! ఇంకా ఆయన లోపల నుండి వచ్చింది. తాను బాధిస్తున్నప్పుడు ఎంతమంది ఇలా తనను బతిమిలాడారో కూడా అతనికి గుర్తొచ్చిందట. కానీ క్రూరుడైనందువల్ల నవ్వుతూ వారింకా వేధించాడు. అంటే ఈయనకి అప్పుడు వాళ్ళు అలా వేడుకుంటుంటే గూడా ఈయనకి నవ్వొచ్చేదట. అంటే రివర్స్‌లో ఉన్నాడు గదా! మరి. బాధితులపై కించిత్తు దయ కూడా చూపలేదు ఎన్నడైనా. ఎన్నడూ చూపలేదు. మరి దేవుడెలా నాకు దయ చూపుతాడు అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడట. బతకడానికి ఇంకా మార్గం లేదని అర్థమైంది అతనికి. నేను మరో ఉదయాన్ని చూడలేను. ఇంకా చివరి క్షణాలనే అర్థమవుతుంది. దేవుడా! నన్నిప్పుడే చంపేయి. గుండె ఆగిపోయేలా చెయ్యి ఇప్పుడే. నేను నరకానికి పోతానని నాకు తెలుసు. క్రూర జంతువుల బారిన పడడం, పాము కాటుతో చావడం నాకు ఇష్టం లేదు. భగవంతుడా! నన్నిప్పుడే చంపెయ్. అతని శరీరం మీద మరో పాము పాకింది. దేవుడా! నా మీద జాలి చూపించు. ఇంకా నన్ను చిత్రహింస పెట్టకు. కొత్తగా మేలుకున్న అతని అంతరాత్మ నువ్వెప్పుడైనా నీ బాధితులపై జాలి పడ్డావా అని ప్రశ్నించిందంట లోపల అంతరాత్మ. అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. "నువ్వనేది నిజమే. నేనెన్నడూ జాలి చూపలేదు. నాకిప్పుడు అర్థమైంది. కానీ చాలా ఆలస్యము జరిగిపోయింది. నేనిప్పుడు బాధపడాల్సిందే. నా మీద దేవుడెందుకు జాలి పడాలి?" మళ్ళీ తనకి తనే అనుకుంటున్నాడు. ఇప్పుడతను నిజంగానే పశ్చాత్తాపం చెందుతున్నాడు. బాగుపడాలనుకుంటున్నాడు. కానీ మార్గం కనిపించలేదు. బతకాలనుకోవడం వ్యర్థమని ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఇక్కడ మనము వంశీ సార్ చెప్తారు గదా! ధ్యానంలోకి రాకముందు మనము గుడికెళ్ళి మన కోరికలన్నీ, మన బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటే ఆ చైతన్యం అక్కడ ఆ గుడిలో ఉన్న ఆ చైతన్యము విని పైన ఆత్మలోకంలో మన మెంటాలిటీకి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళు భూమి మీద ఆ గురువులని మనకి అందేలా వాళ్ళ ప్రవచనాలు అందడం. ఇప్పుడు యూట్యూబ్ సడెన్‌గా చూస్తుంటే చాలా మంది చెప్తుంటారు గదా! నేను యూట్యూబ్‌లో చూసాను. వాళ్ళకి ఫోను చేశాను, మేడంకి ఫోను చేశాను. ఇక్కడ కనెక్ట్ అయ్యానని చెప్తూ ఉంటారు గదా! అలా కనెక్టివిటీ ఎట్లా జరుగుతుంది అనేది నెల్లూరులోనే ఒక ఆత్మ అంటే అది
నిజానికి మనకు జరుగుతున్న అనుభవాలే మనకన్నా ప్రయత్నము పైన ఉన్న ఆత్మలే చేస్తాయి. మాస్టర్సే చేస్తాయి. అసలు వాళ్ళ కరుణ, వాళ్ళ దయనే ఎక్కువుంటది. మొన్న రీసెంట్‌గా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి చనిపోయాడట సూసైడ్ చేసుకొని. చిన్న పాప. మొన్న నెల్లూరులోనే చెప్పింది ఆ అమ్మాయి అనుభవాలలో. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పాప పుట్టగానే చనిపోయాడు ఆ అబ్బాయి. సూసైడ్ చేసుకున్నాడు. చనిపోయాడు. ఆమె డ్రీమ్ ఇక్కడ సద్గురు మూమెంట్స్‌కొచ్చి డ్రీమ్‌లో చూసుకుంది. చూసుకుంటే ఆత్మొచ్చి మాట్లాడిందంట అక్కడ అమ్మాయితోని. "అమ్మ ఆత్మలోకంలో ఈ బంధాలు, బంధుత్వాలనేవి ఉండవు. నేను కొద్ది రోజులు భూమి మీద ఒక అనుభవాన్ని పొందడానికొచ్చా. అదయిపోయింది. నేను వెళ్ళిపోయా. ప్లీజ్ నన్నొదిలేయి" అని ప్రేమతోనే చెప్తున్నాడంట. నాకు భలే అనిపిచ్చింది. "నన్నొదిలేయి. నా పనులు నాకున్నాయి ఆత్మలోకంలో. నీకు సపోర్టింగ్ మీ అమ్మ, నాన్న ఉన్నారు కదా! వాళ్ళ సపోర్ట్ తీసుకొని నువ్వు జీవించు" అని చెప్తున్నాడంట. ఈ ఈ స్టోరీ విన్న తర్వాత నాకనిపించిందేందంటే, వాళ్ళు స్వార్థం అనేది వాళ్ళ లోపల ఉండదు. ఎక్స్‌పెక్టేషన్ ఉండదు మెయిన్. స్వార్థం ఉండదు. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళకే నేను హెల్ప్ చేయాలి. ఇక మిగతా వాళ్ళని మనమేమో భూమి మీద ఉన్న మనసుతో ఉంటాం కాబట్టి, నా కుటుంబం, నా మనుషులు అని ఒక గిరి గీసుకుంటాం. మనకి మనమే సహాయం చేసుకోవాలి. వేరే వాళ్ళకి చేయొద్దు. అంటే కొన్ని ఆలోచనలు అలా ఉంటాయి. కానీ వాళ్ళది వర్ణనాతీతం నిజంగా పైన మాస్టర్‌లది. ఈ స్టోరీలో ఏం జరిగిందంటే విజయవాడలో ఒక అమ్మాయి బీటెక్ చదువుకోడానికి ఆహ్, ఒక చిన్న పల్లెటూరు విజయవాడలో. ఆ అమ్మాయికి సీట్ రావడము, అది చేయడం విజయవాడలో జరిగింది. ఆ హాస్టల్‌లో ఉంటుంది ఆ అమ్మాయి. ఆమె చేరడము లేడీస్ హాస్టల్‌లోనే జాయిన్ అయింది. ఇది కూడా రియల్‌గా జరిగింది. విజయవాడ మెయిన్ సిటీ కాబట్టి అక్కడ హాస్టల్‌లో జాయిన్ అయింది. బీటెక్ సెకండ్ ఇయర్ వరకి ఆమె బానే నడిచింది. చాలా టాప్ స్టూడెంట్ అంట. చదువుకుంటుంది. కానీ సెకండ్ ఇయర్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడతది. వాళ్ళకేదో ప్రాక్టికల్ ఇస్తారట. ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్‌కి ఏదో ఉంటదంట వాళ్ళకి ప్రాక్టికల్స్. ఆ ప్రాక్టికల్ విషయంలో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ అబ్బాయి నెల్లూరులో ఉంటాడు. ఈ అమ్మాయి విజయవాడలో ఉంటది. అబ్బాయి నెల్లూరులో ఉంటాడు. నెల్లూరులో ఉన్న అబ్బాయి ఈ అమ్మాయితోని ఏదో ప్రాక్టికల్స్‌లో పరిచయం అవుతాడు. పరిచయం కాస్త ప్రేమగా మారుతది. ఆ అబ్బాయిలో చాలా ఈ మన 'సురదాసులో' ఒక అమ్మాయిని మోసం చేయడం ఎలా అయితే ఉందో, ఆ అబ్బాయిలో గూడా అదే ఉంది. కానీ ఈ అమ్మాయి తెలుసుకోలేకపోయింది. ఇంకా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు గదా! నువ్వు చాలా ఈమె అమ్మాయి చాలా అందంగా ఉంటదట. చాలా వైట్‌గా, జుట్టు బాగా అలా ఉంటదట. నా అందాన్ని చూసి లవ్ చేసావా అని అడుగుతుందంట ఆ అబ్బాయి. నీ అందాన్ని చూడలేదు. నీ కెరీర్‌ని అంటే నీ అమ్మానాన్నల మీద ఉన్న నీ ప్రేమను చూసాను. నీ గుణం బాగా నచ్చింది నాకు అని ఏవో కబుర్లు చెప్పి ఆ అమ్మాయిని పడేస్తాడు. పడేసిన వాడు పడేయకుండా ఉండలేక ఆ మాటల వరకే, ఫోను వరకే కాకుండా మనం ఎట్లాగో ఈ అమ్మాయి ఇంకా ఆయన చెప్పిన మాటలకి డీప్ లవ్‌లో ఉండి ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఇద్దరం సెటిల్ అవుదాం అని చెప్పి అనుకుంటారు వాళ్ళిద్దరు. అనుకోని ఈ సురదాస్ కూడా అలానే చేస్తాడు గదా! ఒక అమ్మాయిని చేసి ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ వాళ్ళిద్దరిని గూడా చేస్తాడు గదా! చంపడం అలా జరుగుతది పాత స్టోరీలో. ఈ ఈ స్ట్ మన ఈ స్టోరీలో గూడా ఇంకా ఆ అబ్బాయి పెళ్లి వరకి ఇద్దరు ఎళ్తారు. పెళ్లి నిర్ణయం. ఇద్దరికి జాబ్‌లొచ్చిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం ఇంట్లో వాళ్ళని ఒప్పించి అని అనుకుంటారట. ఇంకా ఆ అబ్బాయి నా నా ఆలోచనలు నాకుంటాయి గదా! మనం ఎట్లాగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఫిజికల్‌గా కలుద్దాం అని అంటాడట. ఇంకా ఈ అమ్మాయి ఒప్పేసుకుంటది. నాకు భయమవుతుంది అని చెప్పి అంటది. కానీ ఒప్పేసుకుంటది. నెల్లూరుకెళ్తది. నెల్లూరులో ఉంటాడు గదా! ఆ అబ్బాయికి తల్లిదండ్రులుండరు. ఒక్కడే ఉంటాడు. వెళ్తది. ఇంక ఇట్లానే హాలిడేస్ ఉన్నప్పుడల్లా ఇంటికెళ్ళకుండా అమ్మ, నాన్నకి చెప్పకుండా అటెళ్తది ఫస్ట్ నెల్లూరుకెళ్తది. ఇంకా రిలేషన్‌లో ఉంటారు వాళ్ళు. రిలేషన్‌లో ఉన్న తర్వాత ఒకరోజు ఆమెకి ఈ లోపల వీళ్ళ మాటల్లోనే నాకు గవర్నమెంట్ డ్యూటీ వచ్చింది అది ఇది అని చెప్తాడట. కానీ ఈమె వెళ్ళినప్పుడల్లా ఇంట్లోనే ఉండేసరికి డౌటొస్తది ఆ అమ్మాయికి. నేనొచ్చినప్పుడల్లా ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నావు అసలు నువ్వు జాబ్ అని ఎళ్ళట్లేదా? అసలేమైంది అంటే మళ్ళొక అబద్ధం చెప్తాడు. నేను జాబు వచ్చింది నాకు. జాబ్‌కని వెళ్ళాను. కానీ అక్కడ నేను లంచం తీసుకున్నా. గవర్నమెంట్ వాళ్ళు పట్టేసుకున్నారు. నాది పోస్ట్ తీసేశారు అని చెప్తాడట. సర్లే నీ జాబ్ పోతేంది నాకు జాబ్ ఉంది గదా! నేను మంచి దాంట్లోనే ఉన్నా గదా! మనమిద్దరం పెళ్లి చేసుకున్నాక ఉంటామని అప్పుడు గూడా నమ్ముతది మళ్ళీ. అతడు చెప్పిన అబద్ధమనే అనుకోదు. అప్పుడు గూడా నమ్ముతది. ఇంక ఇలా జరుగుతూ ఉండగా ఒక ఆత్మ అమ్మాయికి అంటే అతడి ద్వారా మోసపోయి సుసైడ్ చేసుకున్న అమ్మాయి ఈమెకి మనిషి రూపంలోనే దగ్గరికొస్తది. ఈమె దగ్గరికొచ్చి అతడు లేనప్పుడు వచ్చి ఏ అది భలే అనిపించింది నాకు. ఆ ఆత్మ ఎట్లా సహాయం చేస్తది అని. అసలు ఈమె ఎవరో పరిచయం లేదు ఆమెకి.
కానీ వచ్చి ఆ అబ్బాయి చాలా మంచోడు కాదు. నువ్వు గాకుండా చాలా మంది ఆయనకి పరిచయం ఉన్నారు. నువ్వు చదువుకున్న అమ్మాయివి. నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. వాడైతే మంచోడు గాదు అని చెప్తదంట ఆ ఆత్మ. ఈమె ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నార్మల్‌గా మన మనిషి ఎలా ఉంటారో అలానే. కానీ ఒకే చీర కట్టుకొని వస్తదంట. ఈ అమ్మాయి అబ్జర్వ్ చేయదది. అది గమనించదు. అంటే ఈమున్న లోకంలో అది గమనించదు. అక్కడ తల్లిదండ్రుల మాటనే వినలేకపోతుంది గదా! ఇంక ఈ అమ్మాయి మాట ఏం వింటది, ఈమె లోపల. అయితే ఆమె నమ్మించడానికి ఏమంటది, "అతని ఫోను చూడు అతడు లేనప్పుడు" అంటదట. సరే ఆమె అంది గదా అని ఫుడ్ తీసుకురా పో అని బయటికి పంపిస్తది ఈ అబ్బాయిని. పంపించి ఆ ఫోను తీసుకొని నా దగ్గర నెట్ లేదు. నేను ఇది యూజ్ చేసుకుంటా అని చెప్పి వర్క్ చేస్తా అని అతన్ని నమ్మించి ఫోను తీసుకుంటది. ఈ అబ్బాయి బయటికెళ్తాడు. ఆయన మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటే ఆయన ఈ మన సూర్యదాస్ చేసిన లేడీస్‌తో కార్యాలన్నీ ఆడవాళ్ళని మోసం చేయడం, ఆడవాళ్ళతో వాళ్ళ డబ్బును గుంజుకోవడం ఎలా అయితే చేశాడో ఆ అబ్బాయి గూడా అదే చేశాడట సేమ్. సూర్యదాస్ ఏ క్యారెక్టర్‌లో ఉన్నాడో, ఆ అబ్బాయి గూడా అదే క్యారెక్టర్‌లో ఉన్నాడు. అవన్నీ ఫోన్‌లో ఆ ఫోటోలు మళ్ళీ ఫిజికల్‌గా రిలేషన్‌లో ఉన్నప్పుడు కూడా ఫోటోలు తీసి బయట పెడదాము. ఇంకా ఎవరికైనా ఏదో విషయం తెలుస్తది గదా! ఏదైనా. తెలిసినప్పుడు బయటికి పంపించి వాళ్ళని సూసైడ్ చేసుకునేలా చేస్తాడు. వీడి పని అది. అది అన్నీ చూసి ఇంకా ఈ అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పరిచయం ఉంటదట. క్లోజ్ ఫ్రెండ్ కానీ మంచివాడు. ఇంకా అబ్బాయితోని ఇలాంటి వాడు ఇట్లా ఒక అమ్మాయొచ్చి చెప్పింది అనేసి ఆ అబ్బాయికి చెప్తే, "సరే నువ్వేం టెన్షన్ తీసుకోకు. నువ్వు అక్కడ ఐపాడ్‌లో ఉన్న ఆ కంప్యూటర్‌లో, ఆ ఫోన్‌లో ఏవైతే ఫోటోస్ ఉన్నాయో ఆల్రెడీ ఈ అమ్మాయితో ఉన్న ఫోటోస్ గూడా ఉన్నాయి ఆ ఫోన్‌లో. అవన్నీ డిలీట్ చేస్తే సరిపోతది. కానీ వానికి తెలియకుండా చేయాలి" అని ఈ క్లోజ్‌గా ఉన్న అబ్బాయితో మాట్లాడుకుంటదంట ఆ అమ్మాయి. ఫోనులోనే. మాట్లాడుకొని తెలియకుండా చేద్దామని ఇది. కానీ వీడికి ఫోను తీసుకున్నప్పుడు వాడు మరి చాలా మందితో ఉన్నప్పుడు వాడికి అన్నీ తెలిసిపోతాయి గదా! వాడేం చేస్తాడు వేరే సిస్టమ్ తీసుకొని ఈ అమ్మాయికి తెలవకుండా దీంట్లో అన్నీ మళ్ళీ అందులోకి కాపీ చేసుకుంటాడు. అంటే ఈ అమ్మాయి ఒకవేళ డిలీట్ చేసినా ఇంకో దాంట్లో ఉంటాయని చెప్పి వాడి దాంట్లో వాడుంటాడు. కానీ మధ్యలో ఈ అమ్మాయి సపోర్ట్ చేస్తుంది గదా! ఆ అమ్మాయి పేరు శ్రీలత అంట. ఆ అమ్మాయి వచ్చి మధ్యలో చెప్తూ ఉంటది ఈ అమ్మాయికి, "నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. వాడి వల్ల నా జీవితం నాశనం అయింది" అని తన స్టోరీ చెప్తుందంట. వాళ్ళ నాన్న తాగుబోతట. వాళ్ళ అమ్మ వేరే వాళ్ళతో రిలేషన్ ఉండడం వల్ల ఇతడి ప్రేమకి దగ్గరవుతదట ఆ అమ్మాయి. కానీ వాడు ఇట్లానే ఫోటోస్ తీసి బ్లాక్‌మెయిల్ చేయడం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సొచ్చింది అని తర్వాత లాస్ట్‌కి వాళ్ళ అమ్మ చెప్తది ఈ స్టోరీ అంతా. ఇంకా ఈ అమ్మాయి ఏం చేస్తది, ఈ వీడికి డిలీట్ చేద్దామని చెప్పి డిలీట్ చే చేద్దామని ఈ అబ్బాయి చెప్పాడు కదా! క్లోజ్‌గున్న ఫ్రెండ్. చెప్పగానే అన్నీ డిలీట్ జేయడానికి తీసుకొచ్చేస్తది. సిస్టమ్‌ని తన దగ్గరున్న ఫోన్‌ని పట్టుకొచ్చేస్తది. వాడికది దెలిసిపోతది. ఇది పక్కా ప్లాన్‌తోనొచ్చింది నా దగ్గర. నన్ను ఇరికించాలనొచ్చింది. ఇదేదో జేస్తది అని జెప్పి వాడేం జేస్తాడు, వాళ్ళ తల్లిదండ్రులకి ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత దారుణం గదా! ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి నాతో మీ అమ్మాయి ఇలా ఉంది అని ఆమెతో పర్సనల్‌గా ఉన్న ఫోటోస్ అన్నీ పంపిస్తాడట. ఆ అమ్మాయికి పాపం చిన్న తమ్ముడొక్కడే అట. తమ్ముడు, తల్లి, తండ్రి ముగ్గురికి పంపిస్తాడట. ఆ తండ్రి అసలు షాక్ అయితాడట మెంటల్‌గా. అసలు తన కూతురు ఇట్లాంటి పనులు చేసింది అంటే అసలు ఆ తండ్రి ఒప్పుకోడట. ఒక ఫ్రెండ్స్‌లాగా క్లోజ్‌గా ఉంటారట ఆ అమ్మాయి, ఆ తండ్రి. ఇంకా ఆ ఫోటోస్ చూసేసరికి ఇంకా మళ్ళీ ఈమెని బెదిరిస్తే ఈమె అప్పుడుండదు. మధ్య దారిలో ఉంటది. ఆ నెల్లూరు నుంచి విజయవాడకొచ్చే దారిలో ట్రైన్‌లో ఉంటదామె. ఎక్కడున్నావమ్మా నువ్వు అని కూల్‌గా ఫోను చేస్తారట. మధ్యలోనే సూసైడ్ చేసుకుంటే అది కూడా తట్టుకోలేరు గదా! తల్లిదండ్రులు. అట్లా అని చెప్పి ఫోను చేస్తే, లేదు నేను ఇలా ఉన్నా అని ఇంక అప్పటికే ఆమెకి రియలైజేషన్ స్టార్ట్ అయ్యి తప్పు చేశాననే భావన వస్తది గదా! నేను తప్పు చేశాను నాన్న మళ్ళీ చెయ్యను అని చెప్పి ఆ ఫోనులోనే ఏడుస్తుందంట. తమ్ముడికి గూడా ఒకరోజు క ఉండి ఇంకా తమ్ముడికి గూడా ఇలా జరిగిందని స్టోరీ మొత్తం జెప్తుంది. అసలు వాడు ఎంత దారుణంగా చేశాడంటే, మన సురదాస్ గూడా అంటాడు గదా! చేతబడి తెలుసు నాకు. ఫిలిప్స్‌ని చెప్తాడు గదా! నమ్మిస్తాడు గదా! నేను చేతబడి వల్ల నీ జీవితాన్ని నాశనం చేయగలుగుతా అని. వాడు గూడా ఆ అమ్మాయితోని అలానే చేస్తాడట. ఆ చేతబడి అంటే దుష్ట శక్తి ఉంది, దైవ శక్తి ఉంది. వాడు చేసే ఆ దుష్ట శక్తి వల్ల ఆ అమ్మాయి ఇక్కడ వీళ్ళ ఇంటికొచ్చినా గూడా అర్ధరాత్రి శ్మశానంలోకి బోయి, "నేను నీతోనే ఉంటా. నువ్వు నాతోనే ఉండాలి" అని ఇట్లా చెప్పడం. ఒకసారి ఇట్లా చేతికి గాయం చాకుతోని కట్ జేసుకొని, ఆ రక్తాన్ని అన్నంలో యేసుకొని కలుపుకొని తిన్నదంట. ఆ దుష్ట శక్తి అంత పని చేసిందా అనిపించింది గానీ, రియల్ స్టోరీ మొత్తానికి. ఇంకా ఈ తల్లిదండ్రులు భయపడిపోయారు. ఈ అమ్మాయి ఏమైపోతదో, ఈమె జీవితం ఏమైపోతదో అని భయపడిపోయారంట వాళ్ళిద్దరు. ఇంకా అంటే
దైవశక్తి గురువులు గూడా చెప్తారు గదా! ఇక్కడికి తీసుకెళ్ళండి ఆమెకి దెయ్యం పట్టిందని ఏదో జెప్తారు గదా! ఇద్దరి దగ్గరికి తీసుకెళ్లారంట అట్లానే. తీసుకెళ్తే ఇద్దరు గూడా అదే చెప్పారట. ఆ అమ్మాయి చనిపోవడం అన్నా జరుగుతది. లేదు అంటే వాడికి వశీకరణం అన్నా జరుగుతది. ఆ అమ్మాయి చాలా దాంట్లో ఇరుక్కుపోయింది. ఆ శక్తిలో ఆమె లీనమైపోయింది. మీరు ఆమెను కాపాడలేరు అని చెప్పి ఒక నిమ్మకాయ, ఒక చేతికి ఒక దారం కట్టుకొని ఇస్తారట. ఇంకా తల్లిదండ్రులు ఈ లోపల తెలిసిన పోలీసు వాళ్ళకి కొంచెం లంచము అలా బెట్టి వాడి దగ్గర ఉన్నాయి గదా! ఇంకో కాపీ పేస్ట్ చేసుకున్నాడు గదా! ఆ ఫోటోసు అన్నీ డిలీట్ జేయిస్తారట. ఆ పోలీస్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈ లోపల ఇది జేసేది 2 ప్రాసెస్ చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇది చేశారు, ఇది చేశారు. 2 చేశారు. అయినా సరే మళ్ళీ ఒకరోజు రాత్రి అంత దారం విప్పుకొని మరి ఆ దారాన్ని కట్టారు గదా! ఈ దారం ఉంటే నువ్వెక్కడికెళ్ళలేవు అని ఇంట్లో బంధించి పెట్టారు. అయినా ఆ దారంని విప్పుకొని నేను అతని దగ్గరికెళ్తా అని మళ్ళీ ట్రైన్ ఎక్కి నెల్లూరుకెళ్ళిందంట. నెల్లూరుకెళ్ళి వాడితోనే ఉండి నేను వీడితోనే ఉంటా. ఇంక నేను బయటికి రాను. నా దగ్గరికి మీరు రాకండి అని జెప్పి తల్లిదండ్రులని బెదిరించి పంపిస్తదంట. తల్లిదండ్రులు అంటారు, "ఇంత తెలిసినా నువ్వు వీడితోనే ఉండాలని ఎలా అనుకుంటున్నావు? సరే నీ చావు నువ్వు చావు" అని చెప్పి ఇంక వాళ్ళకి కూడా విరక్తి వచ్చేస్తది. ఎందుకంటే అప్పటికే పోలీసులకి చేయడము, మళ్ళీ ఈ గురువుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళు చెప్పారు గదా! ఆమెకి చావన్నా ఉంది. లేదు అంటే ఆమె సూసైడ్ అన్నా చేసుకుంటది. లేకపోతే వాడికన్నా వశీకరణం అయిపోతదని చెప్తున్నారు గదా! ఇంకా వాళ్ళు చెప్పినట్టు ఇది చేస్తదేమో అని వాళ్ళు ఇంకా చాలా అంటే వాళ్ళు గూడా డిప్రెషన్‌లో ఎళ్ళే సమయమే గదా! అది. వాళ్ళు చాలా బాధతో ఇంటికొచ్చేస్తారంట. ఏమన్నా నీ చావు జావు అని. చూడిక్కడ కన్న తల్లిదండ్రులు గూడా వదిలేసిర్రు ఆ అమ్మాయిని. ఒక పరిస్థితి వస్తే అందుకే సార్ అంటాడు గదా! ఒక టైం అంటూ వచ్చింది అంటే శాశ్వతంగా నిలిచేది దైవశక్తి ఒక్కటే మనల్ని కాపాడుతది. ఎవ్వరు మనల్ని కాపాడలేరు అనేది ఈ స్టోరీ ద్వారా అర్థమైంది. తల్లిదండ్రులు గూడా ఆ అమ్మాయిని వదిలేస్తారు. కానీ ఆ అమ్మాయి ఉంది గదా! శ్రీలత అనే అమ్మాయి. ఆమె వచ్చి, "నీకు శివుడంటే చాలా ఇష్టం గదా! ఎందుకు వదిలేసావు నువ్వు శివుడిని? నీ శివుని దగ్గరికే నువ్వు ఆయన ప్రార్థన చేస్తే నువ్వు ఈ ఈ దీని నుంచి బయటపడతావు గదా! నువ్వు ఒక మనసు మాయలో ఇరుక్కుపోయావు. నీ జీవితంలో నువ్వు మోసపోతున్నావు. నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇక్కడ ఉండకు. నువ్వు మీ ఇంటికెళ్ళు." వాళ్ళు ఎలానైనా ఉండని. వాళ్ళంతల వాళ్ళుంటారు. మరి నువ్వు గుండెల మీద తన్నావు వాళ్ళని. వాళ్ళు ఎలా అయినా ఉంటారు. వాళ్ళు మాట్లాడినా, మాట్లాడకపోయినా ఆ ఇంట్లో వాళ్ళతో ఉండకు. నువ్వు శివుడి గుడికి ప్రతిరోజు వెళ్ళు. నీ దగ్గరికి నేను రావాలంటే ఎంత కష్టమైపోతుంది తెలుసా నాకు. అంటే మరి చనిపోయిన ఆత్మ మన దగ్గరికి రావాలంటే కష్టం గదా! నేను మళ్ళీ నిన్ను కలుస్తానో లేదో అని ఆమె ఏడుస్తూ చెప్తుందంట. ఆ శ్రీలత అనే అమ్మాయి. ఈమెకు తెలీదు ఆమె చనిపోయినది అని తెలవదు. ఈమె ఎవరు నా గురించి ఇలా అంటుంది అనేది ఒకటే వస్తది ఆమెకి. ఇంక ఇవన్నీ చూసింది గదా! చూసిన తర్వాత మళ్ళీ ఇంటికొస్తుందట. ఇంటికొచ్చిన తర్వాత ఇంకెవ్వరు మాట్లాడరంట ఆమెతోని. అయినా శివుడికి ప్రతిరోజు వెళ్ళి నా సమస్యని నువ్వు తప్ప ఇంకెవరు తీర్చలేరు అని శరణాగతి చేసుకుంటదట శివుడికి. అప్పుడు మెల్లమెల్లగా తనలో మార్పొస్తుందంట. మార్పొచ్చిన తర్వాత ఇంకా ఆమె జ చదువయిపోవడం, ఆమెకొక జాబ్ రావడం అన్నీ జరుగుతాయి. లెక్చరర్స్ వచ్చి గూడా ఇంటికొచ్చి వాళ్ళ తల్లిదండ్రులని చేసిన తప్పు మళ్ళీ చెయ్యదులే, ఇంకా మీరు బయటికి పంపించండి ఆమెని అంటే, ఇంకా ఆ జాబ్ దగ్గర ఒక హాస్టల్ చూసి అక్కడ ఉంచుతారట. కానీ ఈ అమ్మాయికి అక్కడ హాస్టల్‌లో ఉంచిన తర్వాత అంటే ఈమె లైఫ్ సెటిల్ కావడానికి ఆ శ్రీలత అనే అమ్మాయి ఆత్మ బాగా తోడ్పడింది గదా! అసలు ఈమె ఎవరో తెలుసుకోవాలి. ఈమె ఎందుకు మామూలుగా మనమైతే ఇదొక పిచ్చిది, దీని చావు ఇది చేస్తదని వదిలేస్తాం. లాస్ట్‌కి ఆ అమ్మాయే చెప్తుంది. నేనే గనక ఆ సీన్‌లో ఉంటే నేను అట్లనే వదిలేసేదాన్ని. కానీ ఆ అమ్మాయి అట్లా వదలలే. ఏడుస్తూ చెప్పింది. నాలాగా నువ్వు కావద్దు అని చెప్పి ఆమెని కలుస్తా అని రివర్స్ అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తుందట. నెల్లూరులో ఈ అబ్బాయిని కలవకుండా అక్కడ ఆ ఇంటికెళ్తుందట. వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఉండదు. ఆ అమ్మాయి ఫోటో ఉంటదక్కడ. ఫోటో ఉండి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటది. అయితే వాళ్ళ అమ్మ శ్రీలత అనే అమ్మాయిని కలవాలి అంటే, ఈమెనే శ్రీలత 5, 6 సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఆ దుర్మార్గుడే దాన్ని మోసం చేసి చంపిండు. నువ్వెట్లా చూసావు మా అమ్మాయిని అని అప్పుడు అడుగుతుందంట. ఈ అమ్మాయి చాలా షాక్ అయితది. అంటే నేను 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు బీటెక్ సెకండ్ ఇయర్‌లో జర్నీ స్టార్ట్ అవుతే, ఫోర్త్ ఇయర్ 2 సంవత్సరాలు కూడా ఆమె ఆత్మ రిలేషన్‌తోనే ఉంది. ఒక ఆత్మ ఫ్రెండ్‌గా అంటే ఒక మనిషిగానే వచ్చింది తన దగ్గరికి. మనకేమో మాస్టర్స్ కళలో చూపిస్తున్నారు గదా! నిజానికి మనిషి రూపంలో వచ్చిందే గదా! వీళ్ళంతా మన గురువులంతా. ఆమెకి అలా వచ్చి చెప్పి వెళ్ళడం. లాస్ట్‌కి ఏడుస్తూ ఆమె చెప్పిన మాటలు ఈమె పట్టుకొని ఈమె జీవితాన్ని చేసుకుంది. ఇంకా వాళ్ళ అమ్మ నమ్మలేదంట. అసలు మా అమ్మాయి ఎప్పుడో 5, 6 సంవత్సరాల కింద చనిపోయింది. ఆ దుర్మార్గుడే చంపాడు మా అమ్మాయిని. మరి నీ దగ్గరికి ఎలా వచ్చిందంటున్నావు? ఎలా కలిసిందంటున్నావు అంటే ఇంకా వాళ్ళ అమ్మ నమ్మడానికి ఈమె సందర్భం చెప్తదనమాట.
అన్నట్టు. మీ ఆయన తాగుబోతాడంట. నువ్వు వేరే వాడి రిలేషన్‌లో ఉండి ఆ బాధను తట్టుకోలేక అతడితో రిలేషన్‌లో ఉందంట మీ అమ్మాయి. నువ్వు గూడా ఒక కారణం మీ అమ్మాయికి అని తల్లితో చెప్తదట. అప్పుడింకా ఆ తల్లి గూడా చాలా ఏడుస్తుందంట. అంతే గదా! మరి నా బిడ్డ జీవితాన్ని నేను నాశనం చేశాను. అందుకు నేనే కారణము. ఈసారి నా బిడ్డ నీకు కనిపిస్తే నా బిడ్డ నాకు కనిపించట్లేదు. నీకు కనిపించింది అంటున్నావు గదా! ఈసారి కనిపిస్తే మీ అమ్మ బాగా ఏడుస్తుందమ్మా. మీ అమ్మని క్షమించని చెప్పు అంటుందంట ఆ తల్లి. ఎంత అనిపించింది నాకు నిజంగా. ఇంకా అంటే మనకి పైన ఉన్న ఆత్మలు ఆహ్, మన కుటుంబ సభ్యులన్నా ఇప్పుడున్న మన ప్రెజెంట్ లైఫ్‌లో మనం ఏదో ఒక గిరి గీసుకుంటాం. నా బంధం అని, మన పిల్లలు, మన భర్త అని. నిజానికి ఒక టైం అంటూ వస్తే మనల్ని కాపాడేది, రక్షించేది ఆ దైవశక్తి ఒక్కటే. ఆమె ఎవరో తెలీదు. అక్కడ అది అది వర్ణనాతీతం. నిజానికి ఆమె లైఫ్ బాగుపడ్డా ఆమెకేం నష్టం జరగదు. చెడిపోయినా ఆ ఆత్మకేం నష్టం జరగదు. కానీ లాస్ట్‌కి ఏడుస్తూ చెప్తే గూడా ఈమె జీవితాన్ని ఒక రూట్‌లోకి తెచ్చింది. మనం ఇప్పటి వరకి నాకు ఈ స్టోరీ విన్నాక నాకేమనిపించిందంటే, ఇప్పటి వరకి ధ్యానాన్ని కానీ, ఏ దాన్ని గాని మనం వచ్చాం, ఏవో చేశాం. ఏవో గత జన్మ కర్మలు గతంలో చేసినవో ఏవో చేశాం. ఎంత చేసినా మళ్ళీ చెయ్యము అని ఒక చిన్న మాట ద్వారానే ఇక్కడికొచ్చి పడ్డాం. కానీ ఇక్కడ ఎంత గట్టిగా స్ట్రాంగ్‌గా నిలబడాలి అనేది మాత్రం ఈ స్టోరీ ద్వారానే అర్థమైంది. ఆ ఆత్మ ఇంకా ఆమెకి చాలా కృతజ్ఞతగా ఉంటా. నాకామె చాలా సహాయం చేసింది అని. అంటే పైన ఉన్న ఆత్మలు కింద ఉన్న మనం చెయ్యము అనే ఒక్క మాటని పట్టుకొని, మనల్ని ఎంత ముందుకు నడిపిస్తారో అనేది ఈ కథ ద్వారానే మనకర్థమైంది. 'సురదాసు' కథలో గూడా ఎన్నో జీవితాలను నాశనం చేశాడు. ఎంతో డబ్బుని మింగాడు. ఆళ్ళమ్మ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. పైన ఆత్మ ప్రణాళికలో మాత్రం నేను ముందుకెళ్తా అనొచ్చాడు. కానీ ఇక్కడ కిందికి పడిపోయాడు. ఇంత కిందికి పడిపోయినా ఒక ఫకీరు వేషంలో వచ్చి అతడికి ఇదంతా ఈ రియలైజేషన్ రావడానికి ఒక కారణమయ్యాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు అసలు ఇది నేనసలు బతకడమే వ్యర్థమని అనుకుంటున్నాడట. అతని అంతరాత్మ మరోసారి ఇలా అడిగిందట. ఇప్పుడు మేలుకుంది గదా! "నువ్వు ఇతరులని బాధించడం మానివేశావా? ఇప్పటికైనా స్ట్రాంగ్‌గా నిలబడ్డావా?" అని అడుగుతుందంట. "మరి దేవుడు నీకోసం మహిమ ఎందుకు చూపాలి? నిన్నెందుకు రక్షించాలి? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నీకు సఫలత లభించినప్పుడు దేవుడి గురించి ఆలోచించావా?" ఎన్నడాయన. "ఇప్పుడెందుకు దేవుడి గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీకు సహాయం చేయమని ఎందుకు వేడుకుంటున్నావని" అంతరాత్మ ప్రశ్నిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వారం చెప్పుకుందాము. దైవిక ఉన్నత సదాత్మ అదే ఫకీర్ వేషంలో ఉన్న ఆయన సురదాసుని ఇంకా లాస్ట్ వారం అది అక్కడికయిపోతుంది. అది నెక్స్ట్ మళ్ళీ చెప్పుకుందాము. ఇక్కడ వంశీ సార్ చెప్తాడు గదా! రామరసంలో నా వాస్తవానికి నేనే కారణం. కానీ రియలైజేషన్‌లోకి, పశ్చాత్తాపంలోకి మాత్రం 100% రావాలి. పరివర్తన గూడా మనలో ఉంది అని మాస్టర్స్ నమ్మాలి. అప్పుడే మనకి వాళ్ళు సహాయం చేసినా మనకా శక్తి అందివ్వడానికైనా మనకా ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ శ్రీలత అనే అమ్మాయి ఎన్నో సార్లొచ్చి చెప్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని. కానీ ఎన్ని సార్లొచ్చినా చెప్పదు. ఆ అమ్మాయి లాస్ట్‌కి ఏడుస్తూ చెప్తుంది. అంటే ఆ ఆత్మ ఎలా ఆలోచించిందంటే, నేను పొందిన నష్టాన్ని, నా జీవితాన్ని నేను నష్టపరుచుకున్నా, నువ్వలా నష్టం చేసుకోకు అని ఆ ఆత్మ ఎంత గైడ్ చేసింది కదా! ఎవరో తెలీదు మళ్ళీ. మనకి గూడా మన జీవితంలో వచ్చిన ప్లస్ పాయింట్‌లన్నీ ఎవరో తెలీదు. మనకెవరికి ఎవరు గాదిక్కడ. కానీ ఒకరం చెప్తే కూడా వినగలుగుతున్నాము అంటే అక్కడ వాళ్ళు మనకి సహాయం చేసిన ఒక దైవ శక్తికి సంబంధించిన వాళ్ళే. అందుకే సార్ అంటాడు గదా! ప్రతి వారిలో ఆ దైవ గుణాన్ని చూడండి అని. మీ శత్రువులైనా సరే వాళ్ళలో కూడా ఒక మంచి లక్షణం అనేది ఉంటది. ఆ లక్షణాన్ని పట్టుకొని ముందుకెళ్ళండి. అక్కడ శత్రువులైనా, మిత్రులైనా మనం చేయాల్సింది అనుభవం పొందడానికే వస్తాం. కొన్ని విషయాలను నేర్చుకోవడానికే వస్తాం. చాలా స్ట్రాంగ్‌గా నిలబడాలి అనేది ఈరోజు కథలలో మాత్రం బాగా అర్థమైంది. మనం శత్రువులతో శ్రీకృష్ణుడు చెప్పింది శత్రువులని ఓడించే మార్గం. అంటే వాళ్ళతో మనం గొడవ పెట్టుకోవద్దు. కానీ మనల్ని మనం వాళ్ళ నుంచి కాపాడుకోవాలి. ఆత్మ ప్రణాళిక ప్రకారం రాసుకున్నాం. వాళ్ళని ఎదిరించి మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటాము అని. భూమి మీదకొచ్చిన తర్వాత మనసు మాయలో పడి మనం ఆగామి కర్మలు చేసుకోకుండా కొన్ని పాయింట్స్ చెప్పారు. శత్రువుల దగ్గర వీలైనంత మౌనంగా ఉండాలి. వాళ్ వాళ్ళు మనల్ని ఏ విధంగా కింద పడేయాలని చూసినా ప్రతి విషయానికి మాటకి మాటే కాదు కదా!
మనం ప్రతీకారం తీర్చుకోవడం అయితే కాదు గదా! ఆ ప్రతిస్పందించకపోవడం చేయాలట. అది ఆచరించాలట. అట్లా స్పందించకపోవడం అనేది నీవు నాకు సరిపోవు. అంటే నా రూటే వేరు అనే రూట్‌లో మనం ఉండాలి. కానీ అది కూడా మళ్ళీ అహంకారంలోకి వెళ్ళకుండా చూసుకోవాలి. వాళ్ళ దగ్గర మౌనంగా ఉండాలి. వాళ్ళు ఇచ్చిన దానికి మనం స్పందించొద్దు. ఆ స్పందించకపోవడం అనేది నాకు నువ్వు సరిపోవు అని వాళ్ళకి చెప్పడం. వాళ్ళకి అర్థమైనా కాకపోయినా మనకనవసరం అది. తర్వాత మన విలువని మనమే గౌరవించుకుంటూ వెళ్ళాలి. నా విలువని తగ్గించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వరాదు. ఎవ్వరికి ఇచ్చినా కూడా ఆత్మగౌరవం అనేది కంపల్సరీ దెబ్బతింటుంది కదా! ఇది ఆత్మగౌరవం అనేది మనుషుల నుండి వచ్చేది కాదట. మన అంతరంగం నుంచి అది మేలుకోవాలి. అంతరంగం నుంచి మనం ఆత్మగౌరవం మనం కాపాడుకోవాలి అంటే వీలైనంత మౌనంలోనే ఉండాలి. ఎందుకంటే ఏదో దుష్ట కార్యాలు చేస్తేనే శత్రువులను తెచ్చుకుంటాం. పాపాలు చేస్తేనే వాళ్ళని తెచ్చుకుంటాం. ఇప్పుడు మళ్ళీ నోరు విప్పి మళ్ళీ పాపం చేసుకోవడం ఎందుకు? కామ్‌గా ఉంటే అయ్యే పోతుంది గదా! మన మన శక్తిని మనం పెంచుకోవాలి. అందుకే సార్ అంటారు గదా! వీలైనంత నీ నీ జీవితం నీకు తలక్రిందులైనప్పుడు వీలైనంత మౌనంలో ఉండి, నీ సాధన పెంచు, నీ ఆత్మశక్తిని పెంచు అని. అలా పెంచుకుంటూ ఉండాలి కానీ, వాళ్ళతో మాత్రం వాదనలు పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా వాదనలతో సమస్యకి పరిష్కారం రాదట. హద్దులతోనే వస్తదట. మనిషి విలువ అనేది హద్దులతో వస్తదట. వాదనల వల్ల మన శక్తి వృధా కావడం తప్ప ఏమీ జరగదు. కానీ హద్దుల్లేని మనిషిని ఎవరైనా తొక్కేస్తారట. శత్రువైనా, మిత్రువైనా తొక్కేస్తారట. హద్దుల్లేని మనిషిని. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒకరికి మనం కింద పడిపోయే ఛాన్స్ ఎవరికీ ఇవ్వద్దు. హద్దుతోనే ఉండాలి. వాళ్ళతో కంట్రోల్‌లోనే ఉండాలి. నెక్స్ట్ శత్రువుల పట్ల మాటకి మాట, వాదనకి వాద, ప్రతీకారం తీర్చుకోవడం కాదు. ఆ శత్రువులని క్షమించే గుణాన్ని మన లోపల పెంచుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళని క్షమించడం వల్ల మన ఆత్మరక్షణ కోసం ఇప్పుడు కొన్ని బంధాలు మనం ఇంట్లోనే ఉంటారు శత్రువులు. వాళ్ళని పక్కకు నెట్టలేం గదా! కానీ మన ఆత్మరక్షణ కోసం కొన్ని బంధాలని దూరంగా ఉంచుకోవడం గూడా నేర్చుకోవాలి. అలా అని బాధ్యతను వదలొద్దు. నేను దాంట్లోనే ఉన్నా. కొంచెం ముందుకెళ్ళాలి. అంటే అప్పుడప్పుడు మనసు పడిపోతూ ఉంటది గదా! బాధ్యతను మాత్రం నెరవేర్చుకోవాలి. దాన్ని మాత్రం వదలొద్దు. మళ్ళీ మనకి మనశ్శాంతి మనం బ్రతకాలి గదా! మనశ్శాంతిగా. ఎందుకంటే చేసే ఆవు అంటే గంట ధ్యానంకి మనం పొందిన శక్తిని కాపాడుకోవాలన్నా వీలైనంత మనశ్శాంతిలో మనం ఉండాలి గదా! ఈ యుద్ధం ఎప్పుడు కూడా శత్రువులతో చేయరాదట. ఆహ్, సార్ ఒక వీడియోలో అంటారు గదా! ప్రతి కుక్కకి ఒక రోజొస్తుందని. నాకు గూడా ఒక రోజొస్తుంది అనే నమ్మకంతోనే బ్రతకాలి. ఎందుకు అంటే నేను ప్రతి వాడికి నచ్చాలని లేదు. నేను చేసిన పనులు వాళ్ళు మెచ్చాలని లేదు. నచ్చాలని లేదు, మెచ్చాలని లేదు. దైవ దైవానికి ఉన్న పేర్లతోనే దేవుడికే కొంతమంది శత్రువులున్నారు కదా! మనకి శత్రువులుండడం చాలా సహజం అది. దైవశక్తిని నమ్మని ప్రజలే చాలా మందే ఉన్నారు. సరే మనం గూడా ఆ స్టేజ్ నుండే వచ్చిన వాళ్ళం కాబట్టి ఎవరిని జడ్జ్ చేయొద్దు. ఎవరి మీద కంప్లెయింట్ ఇయ్యొద్దు. లాస్ట్‌కి ఇక్కడ రావణుడు కొన్ని పాయింట్స్ అనిపిచ్చాయి. రావణుడు చివరి క్షణాల్లో ఇక తుది శ్వాస విడుస్తాడు అన్నప్పుడు లక్ష్మణుడికి రాముడు చెప్తాడట. ఒక మంచి శక్తి ఎందుకంటే మంచి శివభక్తుడు గదా! రావణుడు. అంత మంచి వ్యక్తి చనిపోయే చివరి క్షణాల్లో ఉన్నాడు. ఆయన అనుభవ జ్ఞానాన్ని తీసుకపో లక్ష్మణ అని పంపిస్తాడట లక్ష్మణ్‌ని. రాముడు ఎంత గొప్పవాడు గదా! పంపిస్తే లక్ష్మణుడు ఇంకా ఎవరో చెప్తే వినకపోయేవాడు గానీ, రాముడు అన్న గాబట్టి ఇంకా సరే అన్నా నువ్వు చెప్పినట్టే నేను వింటా అని చెప్పి లక్ష్మణుడు రావణుడి దగ్గరికి వెళ్తాడట. అప్పుడు రావణుడు చెప్పిన పాయింట్లు అంటే తాను ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసి పొందిన శక్తిని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు అనేది ఒక 3 పాయింట్లలో చెప్తాడట. మంచి పనులని వాయిదా వేయరాదు. రావణుడు లక్ష్మణుడికి చెప్పిన పనులు. అంటే మంచి పనులు అంటే మనకి ఎన్ని ఉన్నా ధ్యానం చేయడం, సజ్జన సాంగత్యం చేయడం, మనని మనం సెల్ఫ్ చెకింగ్ జేసుకోవడం, ఆత్మశక్తిని పెంచే మార్గాలేవి కూడా వాయిదా వేయొద్దు. ఈయన వాయిదా వేయడం ఏందంటే, రావణుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలని తపస్సు చేస్తాడు శివుడితోని. అతడికొచ్చే వరాలొస్తాయి. వచ్చిన వాటిని ఆయన బలహీనతలకి వాడాడు. ఇప్పుడు శూర్పణఖ వచ్చి లక్ష్మణుడు ముక్కు కోస్తాడు గదా! అప్పుడొచ్చి ఆమె సీతని చూస్తదంట శూర్పణఖ. చూసి అంత అందగత్తె అడవిలో ఉంది. ఆమె ఉంటే నీ దగ్గర ఉండాలి. అడవిలో ఆమె ఏం చేస్తది? నీ పక్కన ఉండాలి. నీ పక్కన ఉంచే విధంగా చూసుకో అని ఆయన బలహీనత మీద దెబ్బ కొడతదంట రావణుడికి శూర్పణఖ. ఆమె బలహీనత మీద కొట్టింది అని ఈయన ఒక క్షణం మౌనంగా ఎన్నో సంవత్సరాలు మౌనంగా ఉంటేనే గదా! ఆయనకి
తపశ్శక్తి వచ్చింది. ఆ శక్తితోని కొద్దిసేపు ఉంచి నేనసలు ఎందుకొచ్చాను? ఏం చేయాలి? అని రావణుడు ఆలోచించి ఉంటే ఆ యుద్ధం జరిగి ఉండేది కాదు. అక్కడ రాముల యుద్ధం జరిగి ఉండేది కాదు. కానీ ఆయన మంచి పనిని, ఆత్మశక్తిని ఇంకా సద్వినియోగం చేసుకునే క్రమంలో ఉంటే ఇది జరగకపోయేది. శూర్పణఖ చెప్పిన ఒక బలహీనత మీద ఆయన పడిపోయి సీతామాతను తేవడం, ఎవరు చెప్పినా వినకపోవడం ఇది జరిగింది అని చెప్తాడట లాస్ట్ చివర్లో లక్ష్మణుడికి. సెకండ్ పాయింట్ ఏందంటే ఎదుటి వారిని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయరాదట. ఎందుకంటే రాముడు పక్కన అడవిలో ఉంచిండు సీతామాతను అందంగా. ఈ రాముడు ఎందుకు పనికిరాడని అనుకున్నాడట రాముడిని అతడు. అందరికన్నా నేనే గొప్ప అనే అహంకారంలో నేను, నాది అనే అహంకారము దైవ శక్తికే, మన పతనానికి చాలా మంచి ఆయుధంగా పనిచేస్తుంది ఈ అహంకారం. మన లోపల నిరంతరం సెల్ఫ్ చెకింగ్ చేసేటప్పుడు మనం ధ్యానంలో పొందిన అనుభవాలైనా మనకొస్తది దైవశక్తి మన పక్కనుంది అని. ఎదుటోడొచ్చి మాట్లాడినప్పుడు గూడా విలువియ్యం కొన్నిసార్లు. అది ఎప్పుడైతే జరిగిందో ఎంత తొందరగా పైకెళ్ళామో అంత కిందకి పడిపోయే ప్రమాదం గూడా ఉంటది. ఎప్పుడు నిరంతరం కూడా నా లోపల నాకు అహంకారం లేదు అనే భావన గూడా అహంకారమే అట. అది నిరంతరం మనం సెల్ఫ్ చెకింగ్‌లోనే ఉన్నప్పుడు ఇది నేను, నాది అనేది ఎక్కడ పడిపోతున్నా అనేది చూసుకుంటూ ఉండాలి అనేది గూడా చెప్తాడంట రావణుడు లక్ష్మణునికి. లాస్ట్ మాట కూడా ఆయన చెప్పిన పాయింట్ భలే ఉంది. మన బలహీనతలు ఎవరికీ కూడా ఎంత దగ్గరి బంధువైనా వాళ్ళకి చెప్పొద్దట. ఏ పాయింట్‌లో ఇరుక్కున్నాడంటే విభీషణుడికి చెప్తాడంట రావణుడు. నా నాభిలో కడుపు కింద నాభిలో నా ప్రాణం ఉంటుంది. నాకక్కడ బాణం కొడితే నా ప్రాణం పోతది విభీషణ అని చెప్తాడంట. సొంత తమ్ముడని చెప్తాడు రావణుడు. అతను విభీషణ్‌కి చెప్పినప్పుడు. విభీషణుడు ఏం చేస్తాడు? రాముడు యుద్ధంలో రాముడికెళ్ళి మా అన్నకి ఇక్కడ ప్రాణం ఉంటది అని చెప్తాడు. అందుకే మన బలహీనతలని మన అంతర్గుణాలని కానీ, మన బలహీనతలు ఎక్కడ పడిపోతున్నామో అనేది కూడా మనమే తెలుసుకొని మనకి మనమే అంటే సార్ గూడా అంటాడు. అన్ని విషయాలు అందరితో చెప్పొద్దు అని. మనకంటే హై లెవెల్ స్థితిలో ఉన్న వాళ్ళకే చెప్పొచ్చు. దాన్ని ఎలా మార్చుకోవాలని ఒక వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. మనం తీసుకోగలుగుతాం. కానీ మనకంటే తక్కువ స్టేజ్ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్పొద్దు. దగ్గరి బంధువులైనా, రక్త సంబంధికులైనా. ఇప్పుడు విభీషణుడే తన ప్రాణానికి ఇదేండి గదా! అని చెప్తాడట. మనమే మార్చుకునే ప్రయత్నం చేయాలి కానీ, మన బలహీనతలని మాత్రం ఎవ్వరికీ కూడా ఎంత దగ్గరి బంధువైనా, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా చెప్పొద్దు అని చెప్తాడంట. రావణుడు చెప్పిన పాయింట్లు గూడా అనిపించినాయి. ఇక్కడ మొత్తం పూర్తి రియలైజేషన్‌లో ఉన్నాడు మన సూరదాసు. మనకిప్పుడు ఆయనకి లాస్ట్‌కి వచ్చేది ఒక దైవశక్తి పకీరు రూపంలో వచ్చి మోహన్ దాస్‌ని, ఫిలిప్స్‌ని ఎట్లా జీవితం మార్చాడో, ఇక్కడ సూర్యదాస్‌ని గూడా మారుస్తాడు. నెక్స్ట్ వారం చెప్పుకుందాం. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి నా కృతజ్ఞతలు. బాబాకి కృతజ్ఞతలు. థాంక్ యూ ఫ్రెండ్స్.